అందరికీ ప్రాతకాల నమస్కారములు. ప్రశాంతంగా ఆనందంగా జీవితాన్ని ప్రకృతిని ఆస్వాదిస్తూ జీవితాన్ని గడిపే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆరోగ్యం ఆనందం ఎప్పుడు ఉంటుంది. ప్రకృతిలో కూర్చొని ప్రకృతిలో చెట్లను పచ్చటి గడ్డిని పక్షుల కిలకిలారావాళ్ళని వింటూ చక్కగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని పొద్దున్నే లేచి చక్కగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు చక్కగా కాలినడక చేసి కొద్దిగా వ్యాయామం చేసుకొని తర్వాత చక్కగా వెళ్ళి స్నానం చేసేసి వీలైతే ఆరాధ్య దైవాన్ని తలుచుకొని వీలైతే గుడికి వెళ్ళడం, భగవన్నామస్మరణ చేసుకోవడం, ఇలా తర్వాత చక్కటి స్నేహితుల్ని మంచి సాంగత్యాన్ని మంచి కోరేటువంటి వాళ్ళు, ఈ కాలంలో మంచి కోరేటువంటి వాళ్ళు తక్కువే, కానీ చక్కగా కలిసినప్పుడు ఒకరికొకరు అప్యాయతగా పలకరించుకోవడం, అన్ని విషయాలు వాళ్ళ బాధలను మీరు పంచుకోవడం, మీ బాధలను వాళ్ళు పంచుకోవడం, చక్కగా ఒక విషయాలు మాట్లాడుకొని మంచి విషయాలు మాట్లాడుకొని వీలైనంత సమయాన్ని ఒక్కరోజు పొద్దున్నే లేస్తేనే సూర్య నమస్కారం ఎప్పుడైతే చేసుకుంటావో ఆ రోజు నమస్కారం చేసుకో. ఈ ఒక్కరోజు చక్కగా మంచి సత్సాంగత్యంతో ఆ రోజంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి కోరుకోవాలి. ఆ తర్వాత మీ గురించి ఆయనకు చెప్పాల్సిన అసలు ఈశ్వరునికి అన్నీ తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు, మీకు ఏం చేయాలా, ఏమి ఇవ్వాలా, ఏంటి పరిస్థితి. కాబట్టి కోరికలు ఎక్కువ కోరుకోవాల్సిన అసలు ఒక్కరోజు మాత్రం భగవంతుని ఈ ఒక్కరోజు నా జీవనం ప్రశాంతంగా ఆనందంగా ఆహ్లాదంగా గడపడానికి ఇవు స్వామి అని చెప్పేసి ఈశ్వరుణ్ణి తెచ్చుకోవాలి. భగవంతుడు అనేటువంటి వాడు మొత్తం సర్వంతర్యామి. ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు, నువ్వు చేసే ప్రతి ఒక్క పనిని చూస్తూ ఉంటాడు. కాబట్టి వీలైనంత మనం మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. చెడు ఎవరు చేయాలని ప్రయత్నం చేయరు సహజంగా, అది ఎవరికో ఉంటుంది. నీ వరకు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా విచారాలు మంచిగా ఉండాలా, మాట్లాడే విషయాలు మంచిగా ఉండాలా. ఇవి అలా పోతా ఉంటే నీ మనస్సు కూడా ఆనందంగా ఆహ్లాదంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. సరే, భగవంతుడు ఉన్నాడా? ఉన్నాడు. ఆయన కనిపించాడు. గుడికి వెళ్తావు, ఆయన ఏం మాట్లాడేది ఏమన్నా, నీ బాధలను చెప్పుకుంటా ఉంటావు. నీకు ఒక తృప్తి, నేను భగవంతునికి నా సమస్యలు చెప్పుకున్నాను. ఆయన కనపడ్డు, ఆయన వింటున్నాడా లేదా నీకు తెలియదు, కానీ ఉన్నాడు. సర్వేశ్వరుడు నీ ఎదురుగానే ఉన్నాడు, ప్రతి నిత్యము చూస్తూనే ఉన్నాం. ప్రత్యక్ష సాక్షి సూర్య భగవానుడే. అందుకే పొద్దున్నే లేచి ఆయనకి నమస్కారం చేసుకుంటే మొత్తం 30 దేవతలకి నమస్కారం చేసుకునేది. సరే, ఇందులో ఒక పాట పాడదామనిపించింది. ప్రేయసీ మనోహరి వరించి చేరవే, ప్రేయసీ మనోహరి వరించి చేరవే,
ప్రేయసి మనోహరి తీయని మనోరథం తీయని మనోరథం ఫలింపచేవే ప్రేయసి మనోహరి వరించి చేరవే తీయని మనోరథం తీయని మనోరథం ఫలింపచేయవే దరిజేరి పోనేల హృదయవాంఛ తీరువేల దరిజేరి పోవనేల హృదయవాంఛ తీరువేల తారక సుధాకర తారక సుధాకర తపించసాగనే హాయిగా మనోహర హాయిగా మనోహరం వరించి చేరుమా దరిచేరి పోవనేల హృదయవాంఛ తీరువేల తారక సుధాకర తారక సుధాకర తపించసాగనే హాయిగా మనోహర హాయిగా మనోహరం వరించి చేరుమా మురిసింది కల్వకాంత చెలిని చేయి సోకినంత మురిసింది కల్వకాంత చెలుని చేయి సోకినంత రాగమే సరాగమై రాగమే సరాగమై రాగమే సరాగమై రాగమే సరాగమై ప్రమోదమాయనే హాయిగా మనోహర హాయిగా మనోహరం వరించి చేరుమా హాయిగా మనోహర హాయిగా మనోహరం వరించి చేరుమా పెనవేసే మల్లె తీగె పెనవేసే మల్లె తీగె మనసులోను మమత రేగే పెనవేసే మల్లె తీగె మనసులోను మమత రేగే ఊహలు వేయారము ఊహలు వేయారము ఉయ్యాలలుగనే ఊహలు వేయారము ఊహలు వేయారము ఉయ్యాలలుగనే ప్రేయసి మనోహరి ప్రేయసి మనోహరి వరించి చేరవే ప్రేయసి మనోహరి ప్రేయసి మనోహరి వరించి చేరవే. జై శ్రీమన్నారాయణ. ఈ విధంగా ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు నీకు తోచినటువంటి